ఆచి చికెన్ మసాలా. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్లి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయనుకున్నా, కానీ ఈయన సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాలలో ఏం చేసిండంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులను పెట్టి అడవిలో లంక బిందెలు దొరుకుతాయేమో అని బాగానే ఎతికిండు. ఆ నిజాం కట్టడాలు, నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎతికిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు, లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో గాని దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయన్నే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మేం చెప్పడం కాదు, ఇది జిల్లా అధికారి, జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుజ్జి గారు, ఆయన కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇది. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, గర్భగుడి కింద, ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? ఇప్పుడు నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్నాక పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసిండ్రు. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటదని నానుడు ఉంటది కనుక ఆ గుప్త నిధి కోసం అర్ధరాత్రి పూట గర్భగుడి కింద
24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మరలో వెళ్ళినాయా, ఎత్తుకపోయినరా, ఏమైందో మాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ మట్టి నింపిండ్రు, దాంట్లో సగం అంతా నింపిండ్రు, ఇంకా కూడా పొక్క ఉన్నది. అది మేం చెప్పలే, ఆర్కియాలజీ వాళ్ళు లోపలికి వాళ్ళ పద్ధతుల్లో టెక్నికల్ గా చూసి 24 అడుగులు తవ్వారు, తర్వాత మట్టి నింపారని కూడా ఆ ఆర్కియాలజీ అధికారులు కలెక్టర్ గారికి ఫిర్యాదులో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమి అంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ ని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి 7వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని స్పష్టంగా రాసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇప్పటిదాకా ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2 అది. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, తవ్వకాలు అర్ధరాత్రి పూట ఎందుకు చేసినారు? ప్రజలెవరు చూడకుండా చీకట్లో రాత్రి 12 నుంచి 1 గంట మధ్య దేవాలయాన్ని కూల్చివేయడం, 24 అడుగుల లోతు తవ్వడం అంటే, ఈ అర్ధరాత్రి పూట చేయడం అంటేనే ఇవాళ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఇవాళ పురావస్తు శాఖ మరి కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా మిషనరీ మీరు సీజ్ చేయలే, ఇప్పటిదాకా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలే, పోలీసులు స్పందించలే. క్వశ్చన్ నెంబర్ 5, ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతున్నాం మేము. ఇది మేము చెప్తున్నది కాదు, ఆర్కియాలజీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద, భూభారతి రికార్డు మీద, ధరణి రికార్డు మీద మేము చూపించి మాట్లాడుతా ఉన్నాం ఈరోజు. అంటే ఇంత స్పష్టంగా మనకేమర్థమవుతుంది? ఇది పూర్తిగా గుప్త నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన దోపిడిలో ఇవాళ దేవాలయాన్ని కూల్చివేసినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు లంక బిందెలు అంటాడు. లంక బిందెల వేటలో రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని కూల్చిండు. అర్ధరాత్రి పూట ఆ 24 అడుగులు మరి ఎక్కడైతే విగ్రహం ఉందో దాని కింద తవ్వకాలు జరిగినాయంటేనే ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇలా బుకాయిస్తున్నారు, లేలే మేమేదో చిన్నగా జరిగింది అన్నారు. 60 చూస్తే ఏమున్నది? పెద్ద పెద్ద రాతి కట్టడాలను ముక్కలు చేసిండ్రు. ఎక్కడికక్కడ ముక్కలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని సూటిగా 4-5 డిమాండ్లు పెడతా ఉన్నాం. డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి. ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవ డిమాండ్, ఆ స్థలాన్ని, ఎందుకంటే 1958 పురావస్తు శాఖ చట్టం ప్రకారంగా 100 ఏళ్లకు పైబడిన ఏ దేవాలయమైనా ఏ కట్టడమైనా అది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగింది కనుక ఈ దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పచెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకెబిందెలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి? ఎవరి ఇళ్లలో పోయినాయి? ఏ ప్రభుత్వ